విభాగం అధ్యక్షులు నవీన్ రెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులు చందు గౌడ్ గారికి, రత్నాకర్ గారికి, వైస్ ప్రెసిడెంట్స్ హరి, సత్య అండ్ రవి గారికి, అదేవిధంగా మా సోదరి ఇద్దరు చాలా బాగా మాట్లాడారు, పవిత్ర గారు, సుప్రియ గారు అండ్ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ యూకే బిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇది వీక్ డేస్, ఈ రోజే స్కూల్ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం యూ హ్యావ్, ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలుష్యం మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అనిల్ కుర్మాచలం లేని రోజు కూడా నాకు కనబడతాను. అనిల్ 2012 లో నేను 13 లో వచ్చినప్పుడు అప్పుడు అయితే ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేశాను. వీళ్ళు చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి చెప్పుకోక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబీ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అనే గొప్పగా 10 ఏళ్లలో చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిలో ఉంటుంది. పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. నిజంగా ప్రతిరోజు
ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్ అసలు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6ంటికి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 days పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 1 year లో ఎగ్జాక్ట్లీ ఇయర్ అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాన్ని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమే. కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు, దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మనం చేసిన తర్వాత భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది. ఆ మిషన్ కాకతీయ రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం కూడా మేము నీళ్ళు ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ 2020 పెట్టిండ్రు, 23 పెట్టిండ్రు, ఇప్పుడు 25 పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు 28 కు ఎక్స్టెండ్ చేసింది. 3 ఏళ్లలో చేస్తామంటే కేసీఆర్ 3 ఏళ్లలో చేశారు. 10 ఏళ్ళైనా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాలేదు. సరే, అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం, ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ ఘర్ కో జల్. ఈ రోజు ఒక 70-80% ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, ఇంకో 2-3 years లో కావచ్చు. అది తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునీరుకు మార్గదర్శకమైంది. అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేశాం, దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి. మనందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, బ్యాక్ అండ్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు. సో ఏ ఊర్లో పోయినా 10 చెరువులు, 20 చెరువులు, 30 చెరువులు ఉంటాయి, కుంటలు, చెరువులు. సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకతీయ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్. అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లలో నీళ్లు ఉంటుంది, వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా, పశువులకు, పక్షులకు, ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు, గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఆ ప్రోగ్రామ్ బాగా చేసాం మనం. ఒక వార్ ఫుటింగ్ లో దాదాపు 30,000 చెరువులను 3 సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ కాకతీయ. ఆ ప్రోగ్రామ్ మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో అట్లా ఒకటిగా మన రైతుల కోసం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం. అంటే వ్యవసాయం ఇవాళ రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది, వాడు 100 ఎకరాల భూమి ఉండని, 50 ఎకరాల భూమి ఉండని, 10 ఎకరాల భూమి ఉండని, రైతుకి ఎవడన్నా పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు. యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికిస్తారు. కారణం ఏమైంది, ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది, రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది, అది లాభసాటిగా లేదు, ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది. అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, దేనికోసం, ఫర్టిలైజర్ కానీ, దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైట్ కానీ, అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాము. 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చాము. చెక్ డ్యాంలు, చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాము. దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, బహుశా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిఫోర్ 2014
అండ్ ఆఫ్టర్ 2014 మీరు చూడండి ఒకసారి. 2014 ముందు ఏ కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ మనం ఎక్కడ పోయినా కూడా 3 లక్షలు 2 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన 5 ఏళ్లలో 3 లక్షలు 30 లక్షలు అయింది, 2 లక్షలు 20 లక్షలు అయింది. అసలు తెలంగాణలో ఎక్కడ కూడా 50 లక్షల్లో భూమి లేకుండా. సో అట్లా రైతు బంధు అనే మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించి ఇది మంచి ప్రోగ్రామ్ అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధును రిప్లికేట్ చేసినారు. లైక్ దట్ ఎవ్రీ ప్రోగ్రామ్ తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప పేరు మన రాష్ట్రానికి. అది విద్యుత్ వినియోగంలో కావచ్చు, కరెంట్ లో కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అట్లా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్. అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చేది. డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి, పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి, హరితహారం స్టడీ చేయడానికి. యూకేలో మేము నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నాం. ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం, ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు, ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటారు మన మిత్రులందరూ కూడా. సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు. నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇండియాలో ఎవరు చేసి ఉండరు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7.7% గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ చేసింది. 10 years లో 7.7 గ్రీన్ కవర్ పెరిగింది. జనరల్ గా గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు, ఓట్లు వచ్చేది కాదు, ప్రజలకు వెంటనే రిలీఫ్, కానీ దాని అర్థం కాదు. దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ ఆఫ్టర్ ఎ డికేడ్, మేబీ ఎ డికేడ్. సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు. కానీ కేసీఆర్ ఇస్ ఎ విజనరీ. నేను కాదు, నా రాష్ట్రం ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచారు. దాన్ని చాలా ఇంపార్టెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు, మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది. సో నీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, నీ రోడ్ నెట్వర్క్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొని పోయినాం. సో అందుకే తెలంగాణ ఈ దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి జరిగింది. సరే, అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఒక అర్రాస్ పాటలాగా పాడింది. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చింది కదా, నేను 15,000 ఇస్తాను. ఒక ఆయన మెదక్ ఎమ్మెల్యే, మీరు ఎప్పుడైనా వీడియో చూసిండ్రో లేదో, ఎలక్షన్ లో పోటీ చేసిన ఆయన, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రోజుకు నేను 48 గంటలు ఇస్తాను. సోషల్ మీడియా. సో అట్లా వాళ్ళు మాట్లాడేసినారు, ఏది బట్టి అది మాట్లాడినారు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తున్నాడు కదా, మేము ఇంకా తులం బంగారం కల్పిస్తామన్నారు. సో అట్లా ఏది మాట్లాడినా చెప్తూ ప్రజల్లో ఒక రకమైన మార్పు తెచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక రోజు నా దగ్గరికి పంచాయత్ సెక్రటరీలు వచ్చినారు, అంటే విలేజ్ ఆఫీసర్స్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఆఫీసర్స్. దే ఆల్ కేమ్ టు ఆల్మోస్ట్ వాళ్ళ అసోసియేషన్ 15 మంది వచ్చినారు. చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే దే గేవ్ ఎ రిప్రజెంటేషన్ సేయింగ్ దట్ వి హావ్ సో మచ్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మాకు గ్రామ పంచాయతీలకు డబ్బులు రాక మేమందరూ అప్పుల పాలైపోయాము, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, మా రెగ్యులరైజేషన్ కావట్లేదు, అట్లా వాళ్ళ గ్రీవియన్స్ అంతా చెప్పారు. వాళ్ళు అడిగాను, అంటే మీకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చిందా బాబు అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు ఒకేసారి 10,000 జాబ్స్ ఇచ్చారు పంచాయత్ సెక్రటరీస్. ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? కేసీఆర్. ట్రాక్టర్లు ఎవరు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చారు. మీకు పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? ప్రతిదానికి కలెక్టర్ దగ్గరకు, ఆర్డీఓ దగ్గరకు అనుకుంటా పవర్స్ డెలిగేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరే కదరా మమ్మల్ని ఒడగొట్టింది అని అంటే ఒక మంచి మాట చెప్పండి. నేను కూడా ఐ రియలైజ్ ఏమన్నాడు ఒక సెక్రటరీ అందరూ వేసి, మాకు ఎట్లా తెలుస్తుందన్నా మీ విలువ, తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు, 2 టర్మ్లు మీరే ఉన్నారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ఇంకా బాగా అయితేమో, ఇంకా బెటర్ గా ఉంటదేమో అని అనుకున్నాము. నౌ వి రియలైజ్డ్, గవర్నమెంట్ మారింది కనుక వి రియలైజ్డ్ వి ఆర్ ఏబుల్ టు జడ్జ్. ఇప్పుడు అర్థమైందన్నా, ప్రభుత్వం మారిన తర్వాత పాతదేంటి కొత్తదేంటి, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నారు. అంతకుముందు అన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నేరుగా మన ప్రభుత్వం ఉండడం వల్ల కంపేర్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ లేకుండా పోయింది.
ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు. సో అట్లా తెలంగాణలో చాలా మార్పులు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బాగా డెవలప్ అయిన స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీరు స్పీచ్లు చూసుకుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దట్ ఈస్ ద చేంజ్ వీ హావ్ షోన్. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ ఎండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకి ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకేలో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారు. 20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది? కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది, రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడి ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అవుతా ఉన్నాయి. దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు. సో పీపుల్ కూడా అర్థమైంది. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఇండియా నుంచి పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు? మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్. ఇండియా ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే ఏదైతే యూపీ కన్సిడర్డ్ టు బి ద లార్జెస్ట్ స్టేట్ అండ్ హైయెస్ట్ పాపులేషన్. ఈ రోజు కూడా యూపీలో డీజిల్ పంపులు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ 100% లేదు. ఆ ఉన్న చోట కూడా రైతులకు దే గివ్ ఓన్లీ 6 to 8 అవర్స్ ఇస్తారు. 6 to 8 అవర్స్. ఇంకా కొన్ని చోట్ల డీజిల్ పంప్స్ ఉంటాయి. మన దగ్గర అసలు 24/7 ఫ్రీ పవర్ ఉంటాయి. సో అట్లా వీరందరూ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మొదలు తీసుకుపోయింది. మేబీ యంగెస్ట్ స్టేట్, బట్ బెస్ట్ స్టేట్ గా మనం దాన్ని ట్రై చేయగలుగుతాం. ఐటీలో, ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు కాదు. ఈవెన్ బెంగళూరులో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ, ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసినాం. సో అట్లా అనేక సెక్టర్స్ ఉన్నాయి. ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు, ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తూ ఇండియాలో 3rd ప్లేస్ కి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎక్కడో 12th, 13th ప్లేస్ లో ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి మనం 3rd ప్లేస్ కి వచ్చినాం. మనకంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర ఉండే. బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీకి నెంబర్ 1 అయి ఉండేవాళ్ళం. సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నెంబర్ 3కి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో. ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం. బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మనం ఇది ఈ కమిషన్ వేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెగటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడమన్నారు, అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు. నేను అంతసేపు చెప్పలేను, 5-10 minutes చెప్పేస్తే మీ అండర్స్టాండ్. చిన్నపిల్లలు వచ్చారు, పాపం ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు,
I can't test your patience. So I'll finish in 10 minutes. So కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం పదే పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని, ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనలు, 1,531 kilometers gravity canal, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is much good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshapaatam. When you have a good rainfall, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు, ఎక్కడైతే సిరిసిల్ల దగ్గర మిడ్ బానేరు ఉంటుందో ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ బానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You will operate the motors and pumps of Kaleshwaram from mid baner itself. You don't operate from Ellapalli or you don't operate from Kaleshwaram, Medigatta. You will operate from mid baner itself. అంటే 50% సిస్టమే నడుస్తుంది. బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తుంది. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి, మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద, ఇక ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది డ్రింకింగ్ వాటర్, ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అదే విధంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్ గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్, ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ చెప్తాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ అసెంబ్లీ. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2, ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు? అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా? ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా? ఒక కాలువ ఏమైనా తవ్వారా? మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది?
All this is done by BRS government in the last 10 years. So, కాళేశ్వరం వాళ్ళేదంటారు. నేను ఇందాక చెప్పినది. In a good year, we'll operate pumps and motors from mid-Maner. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక they have operated from mid-Maner. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తుంటే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అన్నపూర్ణలో మోటార్లు వస్తుంటే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక సాగర్ కి వస్తాయి. రంగనాయక సాగర్ లో మోటార్లు వస్తుంటే మల్లన్న సాగర్ కి వెళ్తాయి. మల్లన్న సాగర్ లో మోటార్ వస్తుంటే కొండపోచమ్మ సాగర్ వెళ్తాయి. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు. నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా ఆల్ ద సిస్టమ్ ఇస్ ఇంటాక్ట్. సో 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా, దెన్ అన్నారం, దెన్ మేడిగడ్డ. సుందిల్లా ఈజ్ ఇంటాక్ట్, అన్నారం ఈజ్ ఇంటాక్ట్. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగాడు, మేడిగడ్డ లాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు. కానీ ఉత్తమ్ ఏం చెప్పి ఆన్సర్ నో, దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, రెండు పిల్లర్ల మధ్య ఉండేది గేట్. దేర్ ఆర్ 7 బ్లాక్స్, 85 పియర్స్, 84 గేట్స్. సో ఈ 84 గేట్స్ ఆర్ ఇంటాక్ట్. 85 పియర్స్ లో 3 పియర్లు కుంగినాయి కంటే. అది సంఖ్య, ఇది కూలి కూడా పోలేదు, కుంగినాయి 3 పిల్లర్లు కుంగినాయి. అవుట్ ఆఫ్ 85, అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పియర్స్. 85 పియర్స్ లో 3 పియర్స్ కుంగినాయి. ఇన్ బ్లాక్ 7 NDSA రిపోర్ట్ అంటే వాట్ NDSA సెడ్, మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని NDSA చెప్పింది. వాడేమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలేదు. ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయి ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. దే సే 1,00,000 కోట్ల కుంభకోణం. The expenditure incurred itself, it is 93,850. Out of that, 99.5% is intact. ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలేమి ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉంటే నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్, ఇంకో తాడు పెట్టి దుంతారా సార్ నేను అన్నాడు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫార్మర్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్టేట్. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈరోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత వెయిట్. ఒక నది లాంటి ప్రవాహం, ఒక మోటార్ నుంచి 3,200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3,200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్ ఒక్కొక్క మోటార్.
ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం టు కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడము, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాలలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైంలో. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ దొరుకుతుంది పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది, డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్ దొరుకుతుంది. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. Remaining 10,000 either you will shut down or you will run in the reverse mode. So అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్ ఆ నీళ్లను వాడుకునే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈరోజు డికేట్స్ యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి, ఎండిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్, వేరాజ్ మనము 4.5 సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద ప్రాజెక్ట్. అంటే 1,00,000 ఎకరాలకు నిర్మించేది ప్రాజెక్ట్ అంటారు ఇండియా, 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు, 2,00,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, బిడ్మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. లైక్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 blocks. ఆ 7 blocks లో ఒక బ్లాక్ లో 3 PS మాత్రమే ఉండినాయి. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే అధికారంలో రావడానికంటే మా మీద బురద చల్లినాం, ఏదో అబద్ధాలు చెప్పినాం, సరే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. యూ పర్ఫార్మ్ నావు, అది చేయట్లేదు వాళ్ళు. డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్లో డౌన్ అయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. మీ ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ కొనాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట, ఇంకేదోనట భయపెట్టేసింది రేవంత్ రెడ్డి. భయపడిందా లేదా? 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయి కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అని ఊళ్ళో ఉన్నారా లేదా? ఏమో బాగా దగ్గర అంటే ఇంకేమైనా దగ్గరగా పొందామా, ఇంకేమైనా దగ్గరగా పొందామా అనే మోడల్ వచ్చింది. సో అది గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు పడ్డాం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ప్రజలు రియలైజ్ అయినారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. బొమ్మాటికి మీ యొక్క నైతిక మద్దతు,
సహకారం ఎప్పటికి కూడా మర్చిపోలేం. ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు, అన్న మా ఎన్ఆర్ఐల గురించి ఏమైనా ఆలోచిస్తున్నా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాం నవీన్. మొన్న కొద్ది అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీగ్స్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు, రాజకీయంగా ఇంకా ఏ రంగాల్లో ఇష్టపడే వాళ్ళు మీ మద్దతు దయచేసి బ్యాక్ ఎండ్ లో ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ యూరియా కష్టాలు చూస్తున్నారు ఏమంటున్నారో మీరు చూస్తుంటారు. 10 ఏళ్లలో అసలు యూరియా బస్తా కోసం ఎవరు ఇవాళ అసలు రాత్రి 12 గంటలకు లైన్ లో నిల్చుంటున్నారు, చెప్పులు లైన్ లో పెట్టుకున్నారు, పాస్బుక్ లైన్ లో పెట్టే పరిస్థితి వచ్చేసి. అంటే అది గవర్నెన్స్ ఫెయిల్యూర్. 10 years లాంటి ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు రావాలి? లాస్ట్ 10 years లో అంతకుముందు ఉండేది. మరి బీఆర్ఎస్ గవర్నెన్స్ లో ఫస్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లం సెకండ్ ఇయర్ అని కూడా సెట్ చేసుకున్నాం. వై నాట్? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం? మన గవర్నమెంట్ టైం లేదనుకుంటున్నా మాట్లాడుతున్నాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరి యొక్క నైతిక మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారం ఎప్పుడు ఇదే విధంగా కొనసాగాలని, మీ అందరి గౌరవం పార్టీ ఎప్పుడు మీకు అండదండగా ఉంటుంది. ఎప్పుడు మీరు మన స్టేట్ కి వచ్చినా, ఇండియాకి వచ్చినా ఏ రకమైన సహకారం కావాలన్నా అవర్ డోర్స్ ఆర్ ఓపెన్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ గట్టిగా ఒకసారి